హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత కిచెన్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సొరకాయ పెసరపప్పు కూర పొడిగా రావాలంటే ఏం చేయాలన్నది చూద్దాం. ముందుగా ఒక సొరకాయలో ఒక సగం తీసుకోండి. ఒక సగం అయితే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులకి సరిపోతుంది. దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ హాఫ్ ముక్క సొరకాయకి ఒక 50 గ్రాముల పెసరపప్పు, అంటే ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పు సరిపోతుందండి. ముక్కల్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పెసరపప్పుని కూడా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2-3 సార్లు పెసరపప్పుని కడుక్కొని పెసరపప్పుని కూడా వేరే విడిగా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ కడుగుతున్నాను ముక్కలు. ఇలా ఒకసారి వాష్ చేసుకొని సొరకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. అలాగే తర్వాత పెసరపప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరే కర్రీ చేశారు ఈరోజు అన్నది నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది కూర, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్లుల్లి ఉల్లి రెండు నేను వాడడం లేదండి, కార్తీక మాసం కదా. ఉట్టి రోజుల్లో అయితే వెల్లుల్లిపై వేస్తాను, కానీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వెల్లుల్లి రెండు వాడను. పెసరపప్పు అన్నది పక్కన శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోండి. ఇలా పప్పులు శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే వాటి మీద పాలిష్ ఉంటుంది కదా, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో సొరకాయ ముక్కలు వేసుకోండి. సొరకాయ ముక్కలు వేసుకొని కొంచెం అంటే కొంచెం ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి, ఎందుకంటే సొరకాయలు నీరు ఎక్కువ కదండి, దానివల్ల వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం ఎక్కువ నీళ్లు పోయిస్తామంటే కూర పొడిగా రాదండి, జారుగా అయిపోతుంది. అందుకే కొంచెం ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలా గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా, ఇలా ఒక 70% ఉడికిపోయి కదండి ముక్కలు. ఒక 70% ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నది కదా, ఆ పెసరపప్పుని వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ పెసరపప్పు కూడా ఈ ముక్కల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు, నేను పోసిన వాటర్ సరిపోలేదని మరి కొంచెం కొద్దిగా వాటర్ పోసాను నేనైతేను. ఇలా పెసరపప్పు వేసుకోండి, చాలా బాగుంటుందండి కూర, చాలా కమ్మగా ఉంటుంది. కారం మాత్రం ఎక్కువ వేసుకోకండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చూసుకొని చాలా తక్కువ వేసుకోవాలండి కారం, ఎందుకంటే ఈ కూర కమ్మగా ఉంటేనే బాగుంటుంది. కారం ఎక్కువైపోయింది అనుకోండి కూర అస్సలు బాగుండదండి. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత నేను పోసిన వాటర్ సరిపోలేదని మరి కొద్దిగా వాటర్ పోసానండి. నేను చూసుకొని నీళ్లు పోసుకోండి, ఎక్కువగా పోసేసుకున్నారంటే కూర ముద్దగా అయిపోతుందండి. ముద్దగా కావాలంటే వాటర్ ఎంతైనా పోసుకోవచ్చు, మనం పొడిగా చేసుకుంటున్నాం కదండి, కూర పొడిగా కావాలి కనుక ఇలా కొంచెంగా వాటర్ చూసుకుంటూ పోసుకోండి. మా పిల్లలు, మా ఇంట్లో మా వారు అందరూ చాలా ఇష్టంగా తింటారండి పెసరపప్పు సొరకాయ కూర. కందిపప్పుతో కూడా చేస్తానండి, కందిపప్పు అయితే సొరకాయ పప్పు చేస్తాను, అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, మీకు ఆ గిన్నెలో కనబడడం లేదని కొంచెం గిన్నె మార్చాను, చిన్న గిన్నె పెట్టానండి. చూసారు కదా, ఇలా పొడిగా కూర వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను ఉప్పు వేయలేదు కదండి. ఇక చూసారా, పెసరపప్పు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, బద్దలాగే ఉండాలి, అప్పుడే కూర చాలా బాగుంటుంది. పొడిగాను బాగా మెత్తగా ఉడికించేసుకుంటే జావ అయిపోతుందండి కూర. ఇలా ఉడికితే సరిపోతుంది, పెసరపప్పు బద్దలా ఉండాలి కూర కూడాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి, నేను ఇప్పటి వరకు ఉప్పు వేయలేదండి, కొంచెం ఉప్పు వేసుకోండి. నేను పసుపు వేసానండి, అది ఆ క్లిప్ మిస్ అయింది, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైపోతే తీయలేము, తక్కువైతే మనం ఉప్పు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోండి. నేను అయితే పప్పులకి వాటికి పప్పు కూరలకి నెయ్యితోనే పోపు పెడతానండి, చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు పోపు పెట్టానండి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి, మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే పప్పు చేదొచ్చేస్తుందండి, పోపు మాడితే అంత రుచిగా ఉండదు. దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అంత ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసాను నేను.
కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది పోపు. మాడిపోకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ ఇంగు వేయండి. ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సొరకాయ పెసరపప్పు ఉన్నది కదా, దాన్ని కూడా ఇందులో వేసి బాగా కలియబెట్టుకోండి. ఇందులో వేసుకొని పెసరపప్పు సొరకాయ కూర కూడా ఇందులో వేసుకొని బాగా కలియబెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడాను ట్రై చేసి ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఇదిగోండి వేడివేడిగా సొరకాయ పెసరపప్పు పొడి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకే కూరలు కావాలి, ఏ రెసిపీస్ కావాలన్నది కామెంట్ చేయండి నాకు.